బంగారం తాకట్టు పెట్టి రుణం పొందడం ఇకపై అంత సులభం కాకపోవచ్చు. ఎందుకంటే గోల్డ్ లోన్ నిబంధనలు భారతీయ రిజర్వ్ బ్యాంక్ మరింత కఠినతరం చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఈ రుణాల మంజూరు ప్రక్రియలో నిబంధనలను తూచ తప్పక పాటించాలని, రుణగ్రహీత నిధులను ఎందుకు ఖర్చు చేస్తున్నారనే విషయంపై ఒక కన్నేసి ఉంచాలని బ్యాంకులను ఆర్బీఐ ఆదేశించినట్టు సమాచారం. అంతేకాదు రుణగ్రహీతల బ్యాక్గ్రౌండ్ చెక్ చేయాలని, తాకట్టు పెట్టే బంగారం వాస్తవ హక్కుదారు ఎవరనేది తెలుసుకోవాలని నిర్దేశించిందనని సమాచారం. పసిడి రుణాల విషయంలో అనైతిక వ్యవహారాలు చెక్ పెట్టేందుతో పాటు ఆర్థిక వ్యవస్థ స్థిరత్వానికి భంగం కలగకుండా చూడడమే ఆర్బీఐ ఉద్దేశంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ మధ్య కాలంలో బంగారం తాకట్టు రుణాలకు డిమాండ్ అనూహ్యంగా పెరిగింది. 2024 సెప్టెంబర్ నుంచి బ్యాంకులు గోల్డ్ లోన్ వ్యాపారం 50% మేర పెరుగుతూ వస్తుంది. మొత్తం రుణాల వృద్ధి కంటే చాలా అధికం ఇది. గత ఏడాది ఆర్బీఐ తనిఖీ రాత వ్యక్తిగత నిబంధనల కఠినతరం చేయడంతో పాటు పసిడి ధరలు వేగంగా పెరుగుతూ రావడం ఇందుకు కారణమని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం 10 గ్రాముల మేలిం బంగారం 89,000 రూపాయల స్థాయికి చేరుకుంది. భారతీయులకు బంగారంపై మోజు ఎక్కువే. ప్రపంచంలో చైనా తర్వాత రెండో అతిపెద్ద బంగారు వినియోగ దేశం మనదే. పండగలు పెళ్లిళ్లకు బంగారం కొనుగోలు చేయడం సాంప్రదాయంగా వస్తుంది. మన వారికి బంగారం అంటే కేవలం అలంకరణ మాత్రమే కాదు, ఆపద నుంచి గట్టెక్కించేది కూడా. వ్యక్తిగత, వ్యాపార, అత్యయిక, స్వల్పకాలిక అవసరాల్లో తక్షణమే పొందగలిగేది పసిడి రుణం. కరోనా కష్టకాలం నుంచి బంగారం తాకట్టు రుణాలకు డిమాండ్ వేగంగా పెరుగుతూ వచ్చింది. తనిఖీ రహిత రుణాల మంజూరు కఠినతరం కావడంతో రుణగ్రహీతలు కూడా పసిడి రుణాలపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. పసిడి రుణాల మంజూరులో బ్యాంకులు అనుసరిస్తున్న అంచనా విధానాలపై 2024 సెప్టెంబర్ 30న ఆర్బీఐ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ రుణాల సోర్సింగ్, తాకట్టు బంగారం విలువ మదింపు, తనిఖీ ప్రక్రియ, పర్యవేక్షణ, బంగారం వేలం, లోన్ టు వాల్యూ రేషియో, రిస్క్ వెయిటేజ్ అంశాల్లో లోపాలను ఎత్తి చూపింది. అంతేకాకుండా రుణగ్రహీతలు తాకట్టు పెట్టే బంగారంపైనే ఆధారపడకుండా వారి తిరిగి చెల్లింపుల సామర్థ్యాన్ని పరిశీలించాలని రుణదాతలను ఆర్బీఐ ఆదేశించింది. పాక్షిక చెల్లింపులపై రుణకాల పరిమితి రెన్యువల్ను ఆర్బీఐ తప్పుపట్టింది.